హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ప్రత్యేకత, ఎండరేయిలు, కోడిగుడ్డు, చింత సిగురు, ఇగురు. ఓకేనమ్మా? మంచి పదార్థం ఇది, ఎందుకంటే అందరికి ఇష్టమే ఇదే. ఓకేనా బంగారం? రెండు చూపిస్తా. బంగారం 50 గ్రాములు ఎండ్రేయిలు శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాను పేపర్లో. ఇగో గుడ్లు 4 గుడ్లు వేసుకున్నాను. ఓకేనమ్మా? 2 ఉల్లిపాయలు, ఇందులోకి మనం 4 ఎల్లుల్లిపాయ రేకలు, 8 పచ్చిమిరపకాయలు, ఇది మిక్సీ పట్టుకోవాలి. చింతసిగురు ఇదిగోరా, ఈ 2 కలిపి 50 గ్రాముల చింతసిగురు ఇది. ఈ 3 కలిపి మిక్సీకి వెళ్ళిపోద్ది. ఓకేనమ్మా? ఇది మళ్ళీ మనం ఏం చేస్తానో చూపిస్తాను. ఇందులోకి మనం వేసుకుని, ఇదిగోరా బంగారం, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, తగినంత సాల్ట్. సింపుల్గా అయిపోద్ది అన్నమాట, మసాలా కర్రీ కాదు ఇది. ఓకేనమ్మా? మనం ఇప్పుడు ఎండ్రాయిలు వేపుకుందాం. గుడ్లు వేపుకోవాలి, ఎండ్రాయిలు వేపుకోవాలి. ముందు గుడ్లు వేపేసుకుందాం. ఇందులో పసుపు వేసుకోండి, ముక్కుడికి అంటుకోదు. ఓకేనమ్మా? బాగా రోస్ట్గా ఎగక్కలద్దమ్మా. అది పసుపు వేసుకుంటే సేమట మూకుళ్ళు కదా, అంటుకోదు. నాన్ స్టిక్ అనుకో పర్లా. ఈ సీజన్లో చాలామంది వండుకునే ఉంటారు బంగారం. ఇది పాతకాలం కూర. అప్పట్లో కూరలు ఏముండి ఇదే కూరలు. ఇప్పుడు మళ్ళీ ఇదే న్యూ అయిపోయింది. ఓకే, గుడ్డ వేగిపోయిందమ్మా. రోస్ట్గా వేగిపోయింది అనుకో, డొప్పలాగా వస్తుంది. సమానంగా ఇలా వేగితే చాలు. అది కూడా ఎండ్రాయిలు వేసుకుందాం. పప్పు నూనె కదా, అలా నొగరు వస్తుంది. టిష్యూ పేపర్ మీద వేసుకుంటాను అనమాట, వాటర్ లాగేయడానికి. మనం ఎండ్రే తీయక్కలద్దమ్మా, ఇందులోనే ఉల్లిపాయ వేసేసుకోవచ్చు అన్నమాట. ఉల్లిపాయ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా మగ్గుతూ ఉంటుంది. చింత చిగురు, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకుని వద్దాం. సూపర్. అప్పట్లో లచ్చించారు కాసుకుని టచ్చింగ్ తినేవారు. సిమ్లో పెట్టుకుందాం. ఇదిగో 2 ఎల్లిపాయ రేకలు, పచ్చిమిరపకాయ, ఇది మిక్సీ పట్టుకొద్దాం. ఎంత బొమ్మగిన అన్నీ సమానంగా ఉంటే బాగుంటుంది. కారం, పసుపు, ధనియాల పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడర్ అమ్మ, 1.5 స్పూన్ కారం అమ్మ, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడరు ఉంటే వేసుకోండి, లేకపోతే ఎల్లుల్లిపాయ ఆడుకున్న దాంట్లో జీరా పౌడరు ఆడుకోండి. జీలకర్ర వేసుకుని, అంటే పొడి ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా అందులో ఆడుకోవచ్చు. అన్న దగ్గర ఇప్పుడు పొడి ఉంటుందిరా, వేపుకుని ఉంచుకుంటాను కాబట్టి. అది ఇప్పుడు ఏమేస్తానో చూడండి. ఇప్పుడు మనం ఏం ఆడుకుని వచ్చాము? పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, చింత సిగురు. ఇదిగో ఇలా ఎందుకు వేసానంటే పులుపు దిగుద్ది. అదిగో ఇంకా వాటర్ పడితే ఇది మగ్గాలి కదా, పచ్చివాసన రాకుండా. పచ్చిమిరపకాయ దీని అది మాట చూసారా, అసలు ఎంత మధురంగా ఉంటుందో. రోజు వేసి ఆకలి కన్నా ఇంకా కథ ఎక్కువ ఆకలేస్తుంది ఈ కూర తినేవాళ్ళు సుమా. ఇదిగో ఇది నలుపుకోండి. 2 చేతులు ఇలా పెట్టి ఇలా నలిపితే చక్క దుళ్ళు కింద వస్తుంది. ఇదిగో అదిగో, అది ఆ ఫ్లేవర్, ఇది ఈ ఫ్లేవర్. చింత చిగురు మట్టుకు దొరికితే వదిలిపెట్టొద్దు. తిప్పమ్మ, వాటర్ తెస్తున్నా.
చూసారా? ఇందులో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఆడుకున్నది పగ్గిపోయింది కదా నూనెలో, నాటుకో నాటుకోరా. ఒక గ్లాసులో వాటర్ పోసుకోండి, ఉడకాలి కదా. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేసుకుందాం. దీంట్లో చారు, మజ్జిగ చారులు ఏమి కాంపిటీషన్ అక్కర్లేదమ్మా. చక్కగా మజ్జిగ రుద్దుకుని ఒక గ్లాసు తాగడమే భోజనం అయిపోయాక, అంతే. దీనికి కాంపిటీషన్ ఏమి ఉండదు. ఇదే పెద్ద కాంపిటీషన్. ఓకేనమ్మా? ఓకేనమ్మా, ఇదిగో దీన్ని మా అమ్మగారు అనేవారు అంటుడకడం అనేవారు, అంటే దగ్గరగా రావడం. కూర రెడీ అయిపోయిందంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది, అదే లెక్క మనకి. ఓకేనమ్మా? అదిగో అయిపోయిందమ్మా. ఓకే, టేబుల్ కాడికి వెళ్ళిపోదాం బంగారం. ఓకేనమ్మా, నచ్చిందని అనుకుంటాను. ప్రతి ఇంట్లో, పల్లెటూరులో ప్రతి ఇంట్లో వండుకుంటారు ఇది, నాన్ వెజ్ తినేవాళ్ళు. చింతచిగురు ఉంటే ఈ నెలలో చింతచిగురు ఉంటే 10 కూరలైనా వండుకోవచ్చు. ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. వంకాయలు వేసుకోవచ్చు, ములక్కాళ్ళు వేసుకోవచ్చు, బంగాళదుంపలు వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం నలుపుకొని చక్కగా వేసుకోవచ్చు. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చూసి మంచిగా లైక్లు కొట్టి పూర్తి వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టండి. ఓకే బంగారం, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.